హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మనం యూట్యూబ్ వీడియోస్ కానీ మనం ఏమైనా వర్క్ చేసేటప్పుడు కానీ మన మొబైల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ అని ఊకే వస్తుంటాయి. ఆ వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు మనం రీప్లై చేయాలంటే మనం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మనకి అక్కడి నుంచి మనం రీప్లై చేయొచ్చు. కానీ ఈ వీడియోని మీకు మనకి వాట్సాప్ యాప్ ఓపెన్ చేయకుండానే రీప్లై ఎలా అయ్యాలి వీడియో చెప్పిపోతున్నాను. చూసిన పేరు మీరు చూస్తున్నారు టెక్నో వర్డ్. చూసుకున్న అప్లికేషన్ పేరే ఫ్లై చాట్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్లై చాట్ అని డౌన్లోడ్ చేస్తే మీకు యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ చేసిన ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అని ఇలా వస్తుంది. ఇక్కడ మనకి రిసీవ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాప్ పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్ ఇచ్చేయండి. ఇక్కడ మనకి డిసేబుల్ అని వస్తుంది, మీకు అలో అని వస్తుంది, అలో ఇచ్చేయండి. అలో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లిక్ చేసి సో ఇక్కడ చూడొచ్చు అలా అడుగుతుంది, అలా ఇచ్చేయండి. అలా వచ్చేసి బ్యాక్ వచ్చినది. ఇక్కడ మీకు రైట్ సింబల్ ఎనేబుల్ అవుతుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత యాప్ మొత్తం క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకైనా వాట్సాప్ మెసేజ్ వస్తే చూడండి. ఇప్పుడు నేను సపోజ్ ఒక మెసేజ్ టైప్ చేస్తాను, చూడవచ్చు. ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తే వెంటనే నాకు ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది, చూసారా? సో ఇక్కడ మనకి ఈ విధంగా ఐకాన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ అని పంపిస్తే నాకు ఇక్కడ హాయ్, చూసారా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు ఇష్టమైన షేర్ చేయండి. మ్యాథ్స్ కోసం కింద సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.